అందరి నమస్కారం. ముఖ్యంగా పేరెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. ఒక స్కూల్ వాళ్ళు నన్ను గెస్ట్‌గా పిలవటం జరిగింది. నాతో పాటు ఇంకొక పెద్దాయన, ఒక ఏజ్డ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన కూడా గెస్ట్. ఆయన ఒక స్టూడెంట్ గురించి చెప్తున్నాడు. అబ్బాయి పేరు ప్రాబబుల్లీ ఇఫ్ ఐ యామ్ రైట్ రంజిత్. శ్రీకాకుళంలో తెలుగు మీడియంలో చదువుకొనొచ్చాడు. సీఏ జాయిన్ అయ్యాడు. మాస్టర్ మైండ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తే నేను భయపడ్డా, పాస్ అయ్యాడా లేదా అని. ఎందుకంటే స్టేజ్ మీద అందరి ముందు పరువు పోయింది. అందరి ముందు చప్పట్లు కొట్టించుకోకపోయినా పర్లేదు కానీ అందరి ముందు పరువు పోకూడదని నా భయం. అండ్ మేము ఎలాంటి ఫీల్డ్ లో ఉన్నామంటే, ఒక స్టూడెంట్ పాస్ అయితే ఆ అబ్బాయికి క్లాస్ చెప్పిన ఫ్యాకల్టీకి ఆ క్రెడిట్ వెళ్ళింది, క్యాంపస్ ఇన్ఛార్జ్ కి ఆ క్రెడిట్ వెళ్ళింది, ప్రిన్సిపల్ కి ఆ క్రెడిట్ వెళ్ళింది, అక్కడ పనిచేసిన బ్యాచ్ ఇన్ఛార్జెస్ కి ఆ క్రెడిట్ వెళ్ళింది. కానీ ఫెయిల్ అయితే ఒకటే, మాస్టర్ మైండ్స్ లేదా సిఏ ఇన్స్టిట్యూట్ మా అకౌంట్ లో పడిద్దాన్ని. నేను భయపడ్డాను. కానీ చివరికి ఆయన ఎంత చక్కగా, ఎంత మోటివేటింగ్ గా చెప్పాడు. ఒక తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడటం రాని స్టూడెంట్ సిఏ మొత్తం కంప్లీట్ చేశాడు అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పాడు. సో నేనేది ఇది ప్రమోషన్ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు. విద్యార్థిలో కెపాసిటీ ఉండాలి నెంబర్ 1. రెండోది ప్యాషన్, ఆ తపన ఉండాలి. రగిలిపోవటం అంటారు చూసారా, బర్నింగ్ డిజైర్, అది ఉండాలి. అది ఉంటే అద్భుతాలు సాధించవచ్చు. సో తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఇవన్నీ పెద్ద కన్స్ట్రైన్స్ కాదు, అవేమి పెద్ద అడ్డంకులు కాదు అని చెప్పటమే ఈ వీడియోలో నాకు ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం. ఒక చిన్న పల్లెటూరు మన రాష్ట్రంలోనే, విజయనగరం జిల్లాలో. ఆ పల్లెటూరులో తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు ఒక బాబు చదివాడు. ఆ బాబుకు ఒక అన్న ఉండేవాడు, వాడు ఇంగ్లీష్ మీడియం చదివాడు. వీడు నేను ఇంగ్లీష్ మీడియం చేయలేను, తెలుగు మీడియమే చదువుతాను అన్నాడు. 10th అయిపోయింది. ఆ బాబు పేరెంట్స్ కి ఎందుకు కలిగిందో, పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, చాలా చిన్న స్థాయి పేరెంట్స్. తండ్రి చిన్న షాప్ నడుపుతున్నాడు, తల్లి ఒక స్కూల్ టీచర్. వాళ్ళకి కలిగినటువంటి అభిప్రాయం, ఈ రెండో కొడుకుని సీఏ చేద్దామని. వీడు తెలుగు మీడియం, రూరల్ బాయ్, ఇంగ్లీష్ మీడియం చదవలేను అన్నాడు. వాడు కూడా నేను సీఏ చేస్తాను అన్నాడు. కొంచెం ఆ కుటుంబంతో నాకు బాంధవ్యం ఉంది. వద్దు, సీఏ చేయలేవురన్నా, ఐఏఎస్ తో సమానం సీఏ. ఐఏఎస్ ఇంకా ఈజీ, సిఏఎస్ క్యాలిక్యులేషన్స్ కొంతమంది మీకు తెలుసు, చాలా కష్టం సీఏ పాస్ అవ్వడం. వాడు ఒక ఇన్స్టిట్యూట్ లో చేరాడు. ఆ ఇన్స్టిట్యూట్ లో సిఈసితో ఇంటర్ చేశాడు. సిఏలో జాయిన్ అవడానికి సిపిటి అని ఉంటుంది. ఆ సిపిటి ఫస్ట్ టైం పాస్ అయిపోయాడు. చాలా మంది పాస్ అయిపోతారు, అది గొప్ప ఏం కాదు. ఫస్ట్ టైం పాస్ అయిపోయాడు. నెక్స్ట్ సిఏ ఇంటర్ అంటారు. సిఏ ఇంటర్ ఎట్ ఏ టైం పాస్ అయ్యాడు, ఎట్ ఏ టైం. తర్వాత చాలా మంది మెడ్రాస్ వెళ్ళిపోదాం, కోచింగ్ తీసుకుందాం, మెడ్రాస్ లో చాలా బాగుంటుంది సిఏ కోచింగ్ అనుకుంటారు. కానీ వాడు కోచింగ్ ఈ ఎక్కడైతే తను చేసాడో, ఇంటర్ చేసాడో ఆ ఇన్స్టిట్యూట్ లోనే తీసుకున్నాడు. తీసుకొని సిఏ ఫైనల్, ఇంటర్ ఫైనల్, పార్ట్ 1, పార్ట్ 2 ఎట్ ఏ టైం పాస్ అయ్యాడు. మీరు నమ్మాలి. మా సిస్టర్ కొడుకు. ఆ ఇన్స్టిట్యూట్ మాస్టర్ మైండ్స్. ఆ బాబు పేరు రంజిత్. నిజంగా ఏమి కోచింగ్ ఇచ్చారో, ఏమి తరఫీదు ఇచ్చారో, ఒక రూరల్ బాయ్, తెలుగు మీడియం, 10th క్లాసు, వాడు ఇంటర్ ఒకేసారి పాస్ అవడం. నాకు తెలిసి ఇంటర్ ఒకేసారి పాస్ అయిన వ్యక్తి ఒక్కరే ఉన్నాడు ఇప్పటికీ. ఆయన మా అల్లుడు. ఇంతవరకు గర్వంగా చెప్పుకునేవాడు. ఇవాళ ఎట్ ఏ టైం పాస్ అయిన వాడు ఈ కుర్రాడు. అంతేకాదు, వాడికి ఇన్ఫోసిస్ కంపెనీ, పెద్ద లీడింగ్ కంపెనీ, 11 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. వాడు రేపు జాయిన్ అవ్వబోతున్నాడు. 11 లక్షల ప్యాకేజీ 21 సంవత్సరాల పిల్లలకి.